హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? బోటింగ్ చేసేకైతే వెళ్తున్నానండి. మనమే మన కాళ్ళతో తొక్కుకొని అయితే బోటింగ్ చేసేదండి. చాలా బాగుంటుంది. మరి అమౌంట్ ఎంత, ఫీజు ఎంత అనేది అంతా లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడైతే ముందుగా మనము బోటింగ్ తొక్కడానికైతే రెడీ అయిపోతున్నాను. బోటింగ్ తొక్కడానికైతే ఒకరు వెళ్ళొచ్చు లేదా ఇద్దరు వెళ్ళొచ్చు. ఇద్దరు పోతే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఒకరే తొక్కి తొక్కి కాళ్ళ నొప్పులు అయితే చాలా వస్తాయి. ఇంకా మరెందుకు లేటు, వచ్చేయండి వెళ్దాం. అంకల్ ఏమో రెడీ చేయడానికి అయితే వెళ్తున్నాడు. అంకల్ అయితే నిదానంగా దిగమ్మ అని చెప్తున్నాడు. ఫైనల్గా అయితే దిగేసి కూర్చున్నాను అనమాట. నాకైతే భయం వేసింది, కానీ ఓకే పర్లేదని ధైర్యం చేసి అయితే బోటింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అయితే నా ఎందుకు నేను కాళ్ళ తొక్కుకొని బోటింగ్ చేస్తున్నాను, అది రివర్లో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్లో భయపడినా కూడా తర్వాత అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఆ నేచర్ని కానీ ఆ వాటర్తో కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా అయితే తొక్కుకొని అక్కడ నేచర్ని అంతా చూసుకొని ఎంజాయ్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఒకసారి మీరే చూడండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ నేచర్ని చూసి, వాటర్ని చూసి. సన్సెట్ అయితే అవుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సూర్యుడు, ప్లస్ ఆ వాటర్ అలలు చూడండి. ఆ అలలు కావచ్చు, ఆ బిల్డింగ్లు కావచ్చు, ప్లస్ ఆ మధ్యలో మాండ్లు భలే ఉంది కదా. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. లాస్ట్లో అయితే ఈ అడ్రస్ మొత్తం చెప్తాను. అబ్బా, ఈవినింగ్ అయితే ఇంత అందంగా ఉంటుందా నేచర్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముందిరా నాయన, ఈ నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని లైక్ చేసే వాళ్ళు అయితే. మీలో ఎంతమంది నేచర్ని లైక్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మరి ఫీజు ఎంత, ఏమి, ఎక్కడ అనేది అయితే ఫీజు అయితే 20 minutesకి 100 అండి. ఇది హుబ్లీలో తోలికెరే అనే ప్లేస్లో ఉంది. పిల్లలకు కూడా పార్క్ ఉందండి ఆడడానికి అయితే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఎందుకు నేను భయపడ్డాను అనుకుంటున్నారా? ఎక్కడ వాటర్లకు పడిపోతాననే భయము. ఎందుకంటే మనకు మొదలై ఈత కొట్టడం రాదు కాబట్టి కాళ్ళు అయితే చాలా నస్తున్నాయి. అమ్మయ్య, ఫైనల్గా అయితే గడ్డకి చేరాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.